నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఈ సంవత్సరం బయోమెట్రిక్ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 2.5 లక్షల మంది కువైటీ పౌరులు మరియు ప్రవాసులు బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేశారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మేజర్ జనరల్ ఈద్ ఆల్ ఒవైన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైటీ పౌరులు మరియు ప్రవాసులతో సహా ఇప్పటి వరకు 24,87,932 మంది వ్యక్తులు బయోమెట్రిక్ వేలిముద్రలను పూర్తి చేశారని చెప్పి దాదాపు 22% మంది కువైటీలు మరియు 28.5% మంది ప్రవాసులు ఇంకా వేలిముద్రలు వేయలేదని చెప్పేసి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింటింగ్ చొరవ మంచి ప్రణాళికబద్ధమైన వ్యూహంగా ఆయన తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని సంబంధిత రంగాలచే ఇది పర్యవేక్షించబడుతుందని చెప్పి అలాగే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు బయోమెట్రిక్ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఈ యొక్క జాతీయ ప్రాజెక్టు విజయవంతం కావడానికి కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసుల సహకారాన్ని ఆయన ప్రశంసించడం జరిగింది. వృద్ధులు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం ఈ యొక్క ప్రక్రియను సులభతరం చేయడానికి మొబైల్ పరికరాలను అందించడానికి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆలోచిస్తూ ఉంది. ఈ వ్యక్తులు వైకల్య ధృవీకరణ పత్రాలు లేదా జనన ధృవీకరణ పత్రాలు ఉపయోగించి వారి యొక్క నివాసాలు లేదా ఆసుపత్రుల వద్ద వేలిముద్ర వేయడానికి వీలు కల్పిస్తూ ఉందని చెప్పి అలాగే కువైటీ పౌరులు సెప్టెంబర్ 30వ తేదీలోపు బయోమెట్రిక్ వేలిముద్రలను పూర్తి చేయాలని చెప్పి ప్రవాసులు ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీలోపు బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేయాలని చెప్పి అప్పటి వరకు ప్రవాసులకు గడువు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఒక గడువు ముగిసిన తర్వాత బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేయని కువైటీ పౌరులు లేదా ప్రవాసుల యొక్క లావాదేవీలు నిలిపివేయబడతాయని చెప్పి ప్రత్యేక అవసరాలు ఉన్నవారు వృద్ధులు మినహా మొబైల్ పరికరాలను వారికి అందుబాటులో ఉంచే వరకు వాళ్లకు ఈ యొక్క వెసులుబాటును కల్పిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి డిసెంబర్ 30వ తేదీలోపు ఈ యొక్క బయోమెట్రిక్ వేలిముద్రలు పూర్తి చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.